దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగే విధంగా డీలిమిటేషన్ ఉంటుందన్నారు ఎంపీ లక్ష్మణ్. డీలిమిటేషన్ పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. డీలిమిటేషన్ అంటే సీఎం రేవంత్ కు ఎందుకంత భయం, ఎందుకు ఉత్తర దక్షిణ అంటూ మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మహిళల సాధికారత అంటే ఇష్టం లేని వాళ్లే డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తారని విమర్శించారు. జనాభా అనుగుణంగా సీట్లు పెరిగితే ప్రజలకు న్యాయం జరుగుతుంది అన్నారు లక్ష్మణ్. ఎందుకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పునర్విభజన అనగానే ఎందుకు ఇవాళ జంకుతున్నాడో అర్థం కావటం లేదు. ఉత్తర దక్షిణ అనేటువంటిది కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చేటువంటి వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చివరికి మొన్న ఈ ప్రభుత్వము ఉన్నటువంటి సీట్ల కదనంగా 50% పెంచుతామని ప్రతిపాదన తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారు గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడ ఉత్తరాదిన దక్షిణాది నష్టం జరుగుతుంది? నిజంగా మీరు దక్షిణాదికి నష్టం జరుగుతుందంటే మొట్టమొదటిగా మీరు మీ కాంగ్రెస్ పార్టీ దానికి బాధ్యులని మీరు ఇవాళ దానికి మీరు బాధ్యత తీసుకుంటారా? ఉత్తరప్రదేశ్కి 80 సీట్లు ఉన్నాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 42 సీట్లు ఉన్నాయి. మరి దానికి అనుగుణంగానే ఇవాళ 50% పెంచుతూ ఉంటే ఎందుకు ఇవాళ మీకు కడుపు నొప్పి? ఎందుకు